వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టీజీపీఎస్ నుంచి మరొక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నిన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఈఓకి సంబంధించి రిజల్ట్స్ ఒక షెడ్యూల్ని అయితే ప్రకటించింది. సో దాంతోపాటే ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా టీజీపీఎస్సి షేర్ చేసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏందనేది ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. సో మనం ఇంకా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటే నమ్మకండి టీజీపీఎస్సి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మకండి, గ్రూప్ 1 సహా ఇతరత్ర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం గారు సూచించారు. ఎవరైనా మధ్యవర్తులు, కమిషన్ సిబ్బంది, అధికారులతో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సంప్రదిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కమిషన్కు సైతం ఫిర్యాదు చేయవచ్చని హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 9966700339 నెంబర్కి, అదేవిధంగా vigilance@tspsc.gov.in ఈమెయిల్ కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సో ఇది ఎందుకు మనం స్పెషల్గా మాట్లాడుకుంటున్నామంటే, మీ అందరికీ తెలుసు, తెలంగాణ గ్రూప్ 1 సెకండ్ టైం ప్రిలిమ్స్ మొదటిసారి రద్దయినప్పుడు పేపర్ లీక్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత రద్దు చేయడం జరిగింది. అది కూడా ఒక క్యాండిడేటు చెప్పడం ద్వారానే అందరికీ తెలిసింది. సో ఎప్పుడైనా ఇలాంటివి మనం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు కన్సర్న్ అథారిటీకి ఇన్ టైంలో తెలియజేయడం వల్ల చాలా ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా అది ఎవరో ఒకరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో వాళ్ళు సకాలంలో సరైన వ్యక్తులకు తెలియజేయడం ద్వారా జరగబోయే నష్టాన్ని నివారించేందుకు తప్పకుండా తోడ్పడుతుంది. సో ఇది తెలిసిన వారు ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల జరగబోయే తప్పుని కొంతమేరకైనా సరి చేయవచ్చు. సో ఇలాంటి ప్రచారం చేసి ఇప్పిస్తా అనేటోళ్ళ వల్ల చాలామంది అమాయకులు మోసపోవచ్చు. అదేవిధంగా ఏం తెలియని వాళ్ళు కూడా ఇది నిజమే నమ్మవచ్చు. సో ఎప్పుడైనా ఒక కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు ఆ కన్ఫ్యూషన్కి క్లారిటీ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈసారి టీజీపీఎస్సి ఇలా ఒక మొబైల్ నెంబరు, ఒక ఈమెయిల్ ఇచ్చి, అదేవిధంగా సమీపంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని ఇవ్వడం అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టెప్ అనేది చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో దీనికి ఎంతమంది చేస్తారు, అదేవిధంగా ఇటువంటి రూమర్స్ని గవర్నమెంట్ ఎంతవరకు చెక్ పెడుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్.